ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక దాల్ రెసిపీ కనిపించింది. సో, ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఏమో రెడ్ దాల్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి. అండ్ ఇంకో హాఫ్ కప్ ఏమో నార్మల్ దాల్ తీసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక కడాయిలో ఏమో ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం హింగు వేసుకొని ఏమో తాలింపు అయితే పెట్టుకోవాలి. అండ్ అందులో ఏమో 5 to 6 ఆఫ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మంచిగా సాటే చేసుకోవాలి. అండ్ అందులో ఏమో నేను హాఫ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఏమో చాప్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ 2 మీడియం సైజ్ ఆఫ్ టొమాటోస్ ఏమో చిన్నగా చాప్ చేసుకొని అందులో ఏమో మంచిగా కుక్ చేసుకొని మగ్గనివ్వాలి. అండ్ మీకు ఇటు పక్కన అయితే ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అండ్ కొంచెం హింగు వేసుకొని తాలింపు వేసుకొని అందులో ఏమో చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇటు పక్కనేమో పప్పు కోసం అయితే నేను ఇందాకేమో ఆ పప్పునేమో కుక్కర్లో పెట్టుకొని ఒక 3 to 4 విజిల్ అంతవరకు పెట్టుకున్నాను. దాల్ ఏమో బాయిల్ చేసుకుని అందులో పేస్ట్ ఏమో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చింతపండు రసం కూడా నేను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 బాయిల్స్ వచ్చిన దాని తర్వాత ఏమో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ తడక ఇది మెయిన్ అనమాట. సో ఏమో గీలో ఏమో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పెరి పెరి మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ పైన ఏమో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక ఏమో ఫ్రై చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఏమో కారం అండ్ పెరి పెరి మసాలా అయితే యాడ్ చేసుకున్న మీరు కూడా ట్రై చేయండి.